మీరు ఇప్పుడు చూస్తున్నట్టు బేగంపేట రైల్వే స్టేషన్లో ఈ ఎస్కలేటర్స్ ప్రొవైడ్ చేశాము. అప్ అండ్ డౌన్ ప్లాట్ఫామ్ 1లో కూడా, ప్లాట్ఫామ్ 2లో కూడా. సో 4 ఎస్కలేటర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతో పాటే 2 లిఫ్ట్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా మనం గమనిస్తే ఇక్కడ ర్యాంప్ చూడొచ్చు. అంటే దివ్యాంగజన్ ప్యాసింజర్స్ ఇబ్బంది కలగకుండా ర్యాంప్ను కూడా డెవలప్ చేయడం జరిగింది. తర్వాత మనం పైకి ఎఫ్ఓబి చూద్దాం. 12 మీటర్స్ ఎఫ్ఓబి కూడా డెవలప్ చేశాము. యూజువల్గా మనకి అంటే ఇప్పుడున్న కండిషన్లో 6 మీటర్స్ అంటే మ్యాక్సిమం వెళ్తున్న ఎఫ్ఓబీస్ ఉన్నాయి. అప్ అండ్ డౌన్ సైడ్ బోత్ ఎంట్రీ. మా ఇన్విటేషన్ మన్నించి వచ్చిన మీడియా మిత్రులందరికీ స్వాగతం. ముఖ్యంగా మీకు తెలుసు, ఇవాళ బేగంపేట రైల్వే స్టేషన్ అత్యద్భుతంగా తీర్చిదిద్దబడింది. 22 నాడు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ని మొట్టమొదటిసారిగా ఇనాగరేట్ చేయబోతూ ఉన్నారు. అందులో భాగంగానే మన తెలంగాణ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే తరఫున బేగంపేట రైల్వే స్టేషన్, కరీంనగర్, వరంగల్ ఈ 3 రైల్వే స్టేషన్స్ కూడా మొత్తం పూర్తి స్థాయిలో రెడీ అయి ఇనాగరేషన్కి సిద్ధంగా ఉన్నాయి. సో దీనికి సంబంధించి మన డివిజనల్ కమర్షియల్ మేనేజర్ విశాల్ గారు బేగంపేట రైల్వే స్టేషన్ గురించి కొద్దిగా బ్రీఫ్ చేస్తారు. సార్ చెప్పినట్లాగా ఫార్ బేగంపేట స్టేషన్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ మోర్ దెన్ 26.55 crores ఫార్ రీడెవలప్మెంట్ ఆఫ్ బేగంపేట స్టేషన్. ఈ స్టేషన్లో చిన్న చిన్న ఫెసిలిటీస్ కూడా మనం ప్లాన్ చేసి ప్రొవైడ్ చేసినాము. స్టార్టింగ్ ఫ్రమ్ సర్క్యులేటింగ్ ఏరియాలో ఎట్లాగా అప్రోచ్ ఉండాలి, దాంట్లో పార్కింగ్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉండాలి, సర్క్యులేటింగ్ ఏరియాలో మూవ్ ఆన్ చేయాలి, ఫెసిలిటీస్ లైక్ కోచ్ రెస్టారెంట్ ఇస్ ప్లాంట్ అక్కడ. సో అదన్నీ అంబియన్స్ ఎట్లాగా ఇంప్రూవ్ చేయాలని బయట ఏరియా సర్క్యులేటింగ్ ఏరియా ఇంప్రూవ్ చేసినాము. ద మినిట్ దే ఎంటర్ ఇన్సైడ్, లోపల వచ్చిన తర్వాత ఆ ప్యాసింజర్కి సీటింగ్ ఏరియా ఉండాలి. సో బెస్ట్ సీటింగ్ ఏరియాస్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్. ఇక్కడ వెయిటింగ్ హాల్ మీరు చూసినట్లాగా విత్ ద లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ లేటెస్ట్ అంబియన్స్లో మనం ప్రొవైడ్ చేసినాము. ఆపోజిట్ సైడ్లో వీ హ్యావ్ ప్రొవైడెడ్ బుకింగ్ ఆఫీస్ అండ్ ఎంక్వైరీ కౌంటర్స్ ఫార్ మోర్ దెన్ 5 కౌంటర్స్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్. దాంట్లో ATVM ఫెసిలిటేటర్స్ బీ ప్రొవైడ్ చేసినాము. దాంట్లో నుంచి వెన్ యూ గో అవుట్ సైడ్, మన ఫస్ట్ ప్లాట్ఫామ్ సైడ్లో COPs ఫుల్ లెంత్కి ప్రొవైడ్ చేసినాము. దాంట్లో మోర్ దెన్ 6 క్యాటరింగ్ స్టాల్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్, 1 MPS స్టాల్. దాని తర్వాత IRCTC కూడా మనం ఫార్వర్డ్ చేసినాము, దానికి ఒక స్టాల్ పెట్టడానికి కోసం. దెన్ ఫాలోయింగ్ దట్ మనం వెయిటింగ్ హాల్ తర్వాత రిజర్వ్డ్ లాంజ్, దెన్ ప్రీపెయిడ్ AC వెయిటింగ్ హాల్, దాని తర్వాత మొత్తం డెవలప్ చేసి ఇనాగ్రేటెడ్ కండిషన్లో ఉన్న టాయిలెట్ సిస్టమ్ విత్ జెంట్స్ లేడీస్ సెపరేట్గా ప్రొవైడ్ చేసినాము. దాని తర్వాత లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, దట్ ఈస్ ప్లాట్ఫామ్ 1 అండ్ ప్లాట్ఫామ్ 2 సైడ్లో వీ హ్యావ్ ప్రొవైడెడ్ ఎస్కలేటర్స్ అండ్ లిఫ్ట్ అండ్ ర్యాంప్ సో as to కన్వీనియంట్ ప్యాసింజర్స్కి ప్రొవైడ్ చేసడానికి కోసం బోత్ సైడ్స్ ప్రొవైడ్ చేసినాము. అండ్ వన్ మోర్ ఫెసిలిటేటింగ్ ఫ్యాక్టర్ ఇస్ దట్ మనం స్టేషన్లో ఇట్ ఇస్ అన్ ఆల్ విమెన్ స్టేషన్. అంతే RPF అండ్ కమర్షియల్ స్టాఫ్ ఆర్ మ్యాన్డ్ బై విమెన్ స్టాఫ్. మోర్ దెన్ 20 స్టాఫ్ హ్యావ్ బీన్ నామినేటెడ్ ఇక్కడ. సో దే ఆర్ అవైలబుల్ 24/7 to provide services to the passengers. Handing over to Sir.